ఫ్రెండ్స్, ఆడవాళ్ళని నమ్మి తిట్టుకు లేకుండా కాలంలో శత్రువులు ఎలాగ ఉంటారో తెలియదు, కానీ ఆడదానికి మాత్రం ఆడదే శత్రువు అని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే రోజులు చాలా త్వరగా వస్తున్నాయండి. ఎందుకంటే స్నేహం చేస్తే పాపం, స్నేహితురాలను నమ్మితే పాపం, స్నేహితులను నమ్మితే పాపం, నమ్మి అన్యాయం అయిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, ఒక మనిషిని నమ్మటమే మనం చేస్తే అది పెద్ద తప్పులాగా తీసుకోవాల్సి వస్తుంది. ప్రేమతోనూ జాలితోనూ గౌరవంతోని ఒక ఆడదాన్ని మనం ప్రేమించాము, కొన్ని అండలేదను, ఆదరణ లేదను, మాట్లాడేవాడు లేరని, స్నేహితులు లేరను, బంధువులు లేరను చేరదిద్దే తోడేళ్ళలాగా మన కుటుంబాలలోనే అన్యాయం చేసే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. స్వార్థానికి వాడుకొని వదిలేసే మగవాళ్ళ మధ్యన అలాంటి నీచమైన ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మీ కుటుంబమే కాదు ఎవరి కుటుంబమైనా పాడు చేస్తారు. ఎందుకంటే స్నేహానికి విలువనెవరేరు, బంధంతో వాళ్ళు బ్రతకలేరు. ఒంటరితనంతోనే ప్రతి కుటుంబాన్ని కూడా అందిపుచ్చినంత వరకు బజార్లో ఏమంటారు, కుక్కల కన్నా విలువ ఉంటుంది, కానీ అలాంటి ఆడవాళ్ళకి విలువ ఉండదు ఫ్రెండ్స్. మోసంతో ఏం సంపాదిస్తారో తెలియదు, కానీ చచ్చిన తర్వాత ఏం కూడగట్టుకొని ఎత్తుకొని పోతారో తెలియదు, కానీ ఎదటి వాళ్ళ సంసారం మీద దెబ్బ కొట్టే ఏ ఆడదాన్ని కూడా క్షమించమాకండి ఫ్రెండ్స్. అది ఎలాంటిదైనా కావచ్చు. ఇది ఒక్కటి మాత్రం ప్రతి ఒక్క